వెల్కమ్ టు టుడే భారత్ 24 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ శేషగిరి నాయుడు. గ్రీన్ విషెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే. ఉన్న స్థలమంతా ఇల్లు కట్టుకొని కాంక్రీట్ జంగిల్లా చేయకుండా కొంత స్థలంలో గ్రీనరీకి ప్రాధాన్యతనిస్తూ చక్కని గార్డెన్ ఏర్పాటు చేసుకున్న సింగరేణి మాజీ ఉద్యోగి ఎలిశెట్టి రాధయ్య గారు కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ వీడియోలో చూస్తున్న ఈ యొక్క గార్డెన్ ఎలిశెట్టి రాధయ్య గారి ఇల్లు కొత్తగూడెం పట్టణంలోనిది. వాస్తవానికి ప్రస్తుత రోజుల్లో ఒక్క అడుగు కూడా వదిలిపెట్టకుండా కాంక్రీట్ జంగిల్లాగా మరి ఎన్ని స్థలం మొత్తం ఇల్లు కట్టేసుకుంటున్న రోజుల్లో మరి వీళ్ళు చూడవచ్చు, మనం చక్కని గార్డెన్ని ఏర్పాటు చేసుకున్నారు. పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సగభాగం పచ్చని చెట్లు పెంచుకుంటూ చక్కగా వాళ్ళు గార్డెన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది వేలాది మందికి కాదు, లక్షలాది మందికి కాదు, వాస్తవానికి కోట్లాది మందికి స్ఫూర్తి. పచ్చదనం ఇంట్లో ఉంటే మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది, చక్కని ఆక్సిజన్ వీళ్ళకి అందుబాటులోకి వస్తుంది. అట్లాగే గార్డెనింగ్ చేసుకోవడం వల్ల శరీరం కూడా ఎంతో ఉత్సాహంగా కూడా ఉంటుంది. మరి ఇంట్లో ఉన్న అవకాశం ఉన్న చోట స్థలంలో చక్కని చెట్లు పెంచుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది, ఆ ఇల్లు కూడా సుందరంగా ఉంటుంది. టుడే 24 న్యూస్ విజ్ఞప్తి ఏమిటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కొంత స్థలాన్ని గార్డెన్కి వదిలివేసి పచ్చని మొక్కలు పెంచుకుంటే ఎంతో తృప్తిగా ఆహ్లాదకరంగా ఉంటుంది, పర్యావరణాన్ని కాపాడినట్లు ఉంటుంది, పచ్చదనానికి పెద్దపీట వేసినట్లు ఉంటుంది. మరొకసారి టుడే భారత్ 24 న్యూస్ తరపున ఎలిశెట్టి రాధయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ వారికి గ్రీన్ విషెస్ తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. జర్నలిస్ట్ శేషగిరి నాయుడు, టుడే భారత్ 24 న్యూస్, రిపోర్టింగ్ ఫ్రమ్ కొత్తగూడెం. 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼.